హలో హాయ్ వెల్కమ్ టు తెలుగు పాలిటిక్స్. ఇప్పుడు మనం కుప్పంలో ఉన్నాము. కుప్పంలో జగన్మోహన్ రెడ్డి వచ్చి తెలుగుదేశం అడ్డాలో, ఇక్కడ చంద్రబాబు అడ్డాలో ఇక్కడ మనం ఈ బ్యానర్స్ అన్ని కూడా చూస్తున్నాము. ఈరోజు ఒక మంచి కార్యానికి శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. ఎప్పుడో కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ కుప్పం ప్రజలు పడుతున్న నీటి కష్టాలను తీర్చడానికి హంద్రీనీవా ప్రాజెక్ట్ని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. సో దానికోసం ఇక్కడ ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఎవరైతే అభ్యర్థిగా నిలబెట్టారో భరత్ ఇక్కడ చాలా యాక్టివ్గా ఉండి పని చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు మనం. సో ఇక్కడ నుంచి అందరూ కూడా చాలా ప్రాంతాల నుంచి కూడా ప్రజలంతా కూడా తరలి వచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ ని చూడటానికి. అలానే ఇక్కడ ఏదైతే హంద్రీనీవా ప్రాజెక్టే కాదు, ఇంకా చాలా కూడా హామీలు ఉండడానికి జగన్మోహన్ రెడ్డి భరత్ని ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టిన తర్వాత, అతనికి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న చాలా సమస్యలని, రోడ్లు కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, లేకపోతే కాలువల సదుపాయం కావచ్చు, వాటన్నిటికీ కూడా దాదాపు 70 కోట్ల రూపాయలని ఇక్కడ కేటాయించారు. ఆ కేటాయించేటప్పుడు కూడా ఆయన ఒక కామెంట్ చేశారని తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై అలానే ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఇంత చిన్న పనులు కూడా ఇక్కడ ఎందుకు పూర్తి కాలేదనే ఒక ఆవేదన వ్యక్తం చేసినట్లు మనకు తెలుస్తుంది. అలానే ఈ హంద్రీనీవా ప్రాజెక్ట్ ఎప్పుడో రావాల్సింది. ఎందుకంటే ఆయన 7 సార్లు ఎన్నికై 3 సార్లు సీఎంగా కూడా పనిచేసిన నేపథ్యంలో ఇక్కడ తాగునీటికి సాగునీటికి ఇంకా ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే చాలా అది అవమానకరమైన సిచ్యుయేషన్ అనేది కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది. సో ఆ సమస్యల్ని పరిష్కరించడానికే ఇప్పుడు సంవత్సరం క్రితం జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి ప్రామిస్ చేశారు ఇస్తామని. ఇప్పుడు అధికారానికి వచ్చే ముందే తను అంటే మళ్ళీ ఎన్నికలకి వెళ్ళబోయే ముందు దీన్ని ప్రారంభించి అంటే ఇక్కడ ప్రజల కోరికలని తీర్చి ఆయన నెరవేర్చి చూపెట్టాడు. కాబట్టి నెక్స్ట్ టైం చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ గట్టి పోటీ ఉంటుందనేది ఇక్కడ అభిప్రాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇక్కడ అసలు పోటీ అనేదే లేకుండా ఎన్నికలు గడిచినాయి అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు భరత్ వచ్చిన తర్వాత ఇక్కడ సిచ్యుయేషన్స్ అన్ని చేంజ్ అయిపోయినాయి అని చెప్పుకోవచ్చు. అలానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండి ఆయన నియోజకవర్గంలో కన్నా కూడా ఇక్కడ ఎక్కువ వర్క్స్ ఇక్కడ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ వర్క్స్ పూర్తి చేయించడానికి. కానీ ఈ టైం 2024 ఎన్నికలకి చాలా తీవ్రంగా ఇక్కడ ప్రయత్నిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మనతో ఇక్కడ చాలా మంది కార్యకర్తలు వచ్చున్నారు. వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడతారో చూద్దాం. చెప్పండి. చంద్రబాబు నాయుడు కుప్పని చేసిన పాపము అతనికి దగ్గరలో చంద్రబాబు ఇంటి పంపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ఉండేదానికి 5 సంవత్సరాలకు ముందు ఆ ప్రభుత్వంలో మేము ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క మనిషికి న్యాయం జరిగింది. ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగలేదు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుకే అందినాయి. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మార్పు వచ్చింది. ఖచ్చితంగా చంద్రబాబు ఇంటికి పంపించే టైం దగ్గరకు వచ్చింది, పంపిస్తారు. ఇంతవరకు 40 సంవత్సరాల్లో నీళ్ళు ఇచ్చే ఇది ప్రారంభం చేయాలి. ఆయన 40 సంవత్సరాలు ఓట్లేసి గెలిపిస్తే కూడా వాటర్ సప్లై చేసేటప్పుడు ఆయన మనసు కాలే. జనాలు మభ్య పెట్టి కాకలకు మెతకలేసి ఓట్లు దండుకోబోని చెప్తే చంద్రబాబు నాయుడు కుప్పం ఏమీ శాశ్వత ఒకటి కూడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన నుంచి ప్రతి ఒక్క కార్యకర్తకి సంక్షేమ కార్యక్రమం అందుకే అందుతున్నాయి. ఇక్కడ ఎవరిని కూడా మనం వచ్చి చెప్పమని అడగలేదు. కానీ కుప్పం ప్రజల్లో మార్పు వచ్చింది. ఈసారి వై నాట్ 175 అనేది మేము సక్సెస్ చేసి చూపిస్తామని ఈ ప్రజలంతా కూడా చెప్తున్నారు.